తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్ర ఎగ్జిబిటర్లు, థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబుతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. అద్దె ప్రతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చి చెప్పారు. పర్సెంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు తీర్మానం చేశారు. తాజా నిర్ణయంతో వచ్చే నెల విడుదలయ్యే చిత్రాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎగ్జిబిటర్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్ర ఎగ్జిబిటర్లో థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబుతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. అద్దె ప్రతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని, రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానం చేశారు. తాజా నిర్ణయంతో వచ్చే నెల విడుదలయ్యే చిత్రాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందే ఆంధ్ర, తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జిబిటర్లందరూ కూడా థియేటర్లు బంద్ చేయాలంటూ కూడా ఈ నిర్ణయాన్ని తీసుకొని రేపటి నుంచి ఈ వచ్చే నెలలో రిలీజ్ కాబోయేటువంటి సినిమాలన్నీ కూడా ఇప్పటితో నిలిపివేయాలంటూ మాత్రం ఈ డిస్ట్రిబ్యూటర్లంతా కూడా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబుతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు ఈ సమావేశంలో పాల్గొని అద్దె ప్రతిపాదన సినిమాలను ప్రదర్శించలేమంటూ కూడా క్లియర్ కట్ గా ఈ విషయాన్ని తెలియజేస్తూ పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తే సినిమాలను ప్రదర్శిస్తామంటూ మాత్రం నిర్మాతలకు ఈ లేఖ రాసినట్టుగా కూడా ఎగ్జిబిటర్లు. తాజా నిర్ణయంతో వచ్చే నెల విడుదలయ్యేటువంటి చిత్రాలపై కూడా తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భారీ బడ్జెట్ తో రాబోయేటువంటి వచ్చే నెలలో సినిమాలు ఒకవేళ అకస్మాత్తుగా ఆ సినిమాలన్నీ ఆగిపోతే వాటి బడ్జెట్ విషయంలో గానీ, సినిమా రిలీజింగ్ విషయంలో గానీ ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, ఈ సినిమాను నమ్ముకొని ఉన్నటువంటి కార్మికులంతా కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఈ సడన్ గా ఆంధ్ర, తెలంగాణకు చెందినటువంటి డిస్ట్రిబ్యూటర్లంతా కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సమావేశంలో తప్పనిసరిగా ఈ వ్యవహారంలో మొత్తం మార్పులు తీసుకురావాలి. అద్దె ప్రతిపాదన సినిమాలు ప్రదర్శించలేమంటూ మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని తెలియజేసుకొని పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమా ప్రదర్శనలకు నిర్మాతలను లేఖ రాయాలంటూ కూడా ఎగ్జిబిటర్లు ఈ తీర్మానం చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో పబ్లిక్ ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాపై తీవ్ర హోప్స్ పెట్టుకొని అనేక వైపుల నుంచి కూడా అప్పులు తీసుకొచ్చి భారీ బడ్జెట్ ని కేటాయించేటువంటి ఈ సినిమాలు వచ్చే నెలలో ఒకవేళ విడుదల కాకపోతే మాత్రం తీవ్ర మొత్తంలో టాలీవుడ్ కి చెందినటువంటి ప్రముఖ నిర్మాతలు, ప్రొడ్యూసర్లు తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన చలనచిత్ర పరిశ్రమ ఏ రకమైనటువంటి పోతా ఉంది, దీనిపైన ఏమైనా స్పందిస్తుందా లేదా పర్సంటేజ్ రూపంలో చెల్లింపులు ప్రక్రియ కొనసాగితే తమేమన్నా తీవ్రంగా నష్టపోతారా అంటూ కూడా చలనచిత్ర టాలీవుడ్ ప్రొడ్యూసర్లందరూ కూడా దీనిపైన స్పందించి ఇమీడియట్ గా వాళ్ళ ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్తే ఈ సినిమాలు థియేటర్లో ఆడేటువంటి అవకాశం ఉంటుంది. లేదా వారు కూడా రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం ఈ నెలలో, వచ్చే నెలలో రిలీజ్ కావాల్సినటువంటి సినిమాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయేటువంటి అవకాశాలు ఉంది. అనుష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.